హలో గైస్, అందరూ బాగుండాలని కోరుకుంటాను. వర్షం పడింది నిన్నటి నుండి. వర్షం పడి నిన్న పొద్దున నుండి ఇవాళ పొద్దున వరకు రాత్రంతా వర్షమే కురిసి వర్షాకాలం వచ్చేసినట్టుగా అనిపించింది. ఒక్క వర్షానికి నేలంతా తడిసిపోయి భూమి అంతా కూడా పచ్చిగా అయిపోయింది, బురద బురద అయిపోయింది. చెట్ల ఆకులన్నీ కూడా పచ్చగా అయిపోయినాయి. పక్షులన్నీ సంతోషంతో కిలకిలా కిలకిలా అనే సౌండ్స్ చేస్తున్నాయి. మనకంటే భాష వచ్చు కాబట్టి మనం భాష ద్వారా ఒకరికొకరం మన సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. కానీ పక్షులు అలా కాదు కదా గైస్, వాటి సౌండ్స్తోని మంచిగా వాటి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇంకా ఈ వంకాయ చెట్లు మొన్న ఎండిపోయినట్టుండే ఒకటే వర్షానికి చక్కగా అయిపోయింది. ఇది బాదాం చెట్టు గైస్. పక్షులు గింజలు తెచ్చి వేస్తే బాదాం చెట్టు మొలిసింది. ఈ బాదాం చెట్టు గొడుగులాగా వస్తుంది, స్థలం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువ కురిసిన రోజు దాన్ని ఏదైనా పాఠశాలకు కానీ గుడికి కానీ నలుగురు కూర్చుండే చోట నీడ కొరకు ఇచ్చేద్దామని అనుకున్నాను. ఇకపోతే ఈ విత్తనాలు గైస్ తీసుకొచ్చాను, నేను నాటుదామని తీసుకొచ్చాను. మృగశిర అయిపోయింది, ఆరుద్ర ప్రవేశించింది కదా, ఇవన్నీ విత్తనాలు తీసుకొచ్చాను. తవ్వి పెడతాను, మొలుస్తాయి మంచిగా. ఒకవేళ ఎండ కనుక కొట్టి మొలవకపోతే మనకు బోర్ ఉంది కాబట్టి బోర్ వాటర్తో నేను వాటికి నీరుతో తడుపుతాను, అప్పుడు మంచిగా మొలుస్తాయి. చూడండి గైస్, ఈ నల్ల కలర్లో ఉన్నాయి వంకాయ విత్తనాలు నేను జమ చేసినాను. ఇవి రాచ గుమ్మడి అంటారు, పెద్ద గుమ్మడి అంటారు. పసుపు రంగు కలర్లో ఉంటుంది, పూజలకు పనిచేస్తుంది. ఇవి గుమ్మడి గింజలు, ఇవి బెండ గింజలు, చాలా రోజులవి పోయిన వర్షాకాలంలో. ఈ బెండ గింజలు పెద్ద బెండకాయలు, బెండ గింజలు. ఇవి మునగ గింజలు. మొన్నటిదాకా మునగ చెట్టు ఉండే గైస్, కాకపోతే గాలికి విరిగిపోయింది, మళ్ళీ నాటాలనే ఆలోచన. ఇకపోతే ఇవి సపోటా గింజలు. సపోటా చెట్టు మాకు ఉన్నది, ప్రతి సంవత్సరం 1000 కాయ కాస్తుంది. ఇస్తాను, చాలా పెద్ద చెట్టే, 10 సంవత్సరాలు. చూడండి, ఇదే గైస్ సపోటా చెట్టు, చాలా పెద్దగా ఉన్నది. కాకపోతే వీటిని పుట్టిగా ఎందుకు పారవేయాలి పెంట మీద, అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే మొలిపించి మొక్కలు తయారైనాక ఒక గుడిలో కానీ లేకుంటే స్కూల్ ముందర కానీ రైల్వే స్టేషన్ ముందర కానీ ఎవరికైనా ఇచ్చేస్తా, ఎవరైనా తీసుకుపోతారు అవసరం ఉన్నోళ్ళు, అట్లా అన్నమాట. మొక్క నాటితే మంచిదే కదా గైస్, మనం ఒక్కరమే కాదు అందరూ ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్క నాటుకుంటే వాళ్ళు మనలాగే వాళ్ళు కూడా లాభపడతారని నాకు ఆలోచన. తర్వాత ఇవేమో కాకర గింజలు, ఇప్పుడే నేను తవ్వి పెట్టాలని తీసుకొచ్చిన గైస్. తవ్వుతాను మెల్లగా, తవ్వి మడి చేసి మంచిగా ఇవన్నీ ఒక్కొక్కటి నాటుతాను. నాటితే మొలుస్తాయి, చూద్దాం ఎంతవరకు మొలుస్తాయి అనేది. ఇది గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఓకే.